తల్లి నమస్తే, నీ పేరు? నా పేరు ఎస్ సింధు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? నేను చిత్తూరులో పూతలపట్టు కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తున్నాను. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్. మరి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు వచ్చావు కదా, నీ రోల్ ఏంటి, అసలు ఎలా అనిపించింది ఇక్కడ? నా రోల్ వచ్చేసి మా ఎమ్మెల్యే రోలు. ఇక్కడ వచ్చాను, ఏం అనుకోలేదు పెద్దగా. వస్తారు, చెప్తారు ఎలా ఉంటుందని వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ మొత్తం ఆపోజిట్ ఉంది. అస్సలు నిజంగా అసెంబ్లీ ఎలా ఉంటుందో ఒక సెట్ వేసి దానికి 2 కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేశారంటే చాలా గ్రేట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మా లైఫ్లో అది ఇంకోసారి జరుగుతుందో లేదో కూడా తెలియదు కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అసలు నమ్మలేకపోతున్నాను, ఇంత దూరం వచ్చామా, అంతమందిలో ఒకరిగా సెలెక్ట్ అయ్యి వచ్చామా అన్నది చాలా ఎగ్జైటింగ్. వచ్చి మాకంటూ ఒక రోల్ ఇచ్చి, ఒక చైర్ ఇచ్చి, అసెంబ్లీలో కూర్చోబెట్టి లైవ్ వేసి ప్రతి స్కూల్లో చూపించి చేయడం అంటే చాలా పెద్ద విషయం. అంటే ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడన్నా టీవీలో మీరు చూసారా? ఎప్పుడన్నా చూశాను, మరి అంతగా చూడలేదు. ఎలా జరుగుతుంది, ఎలా సీటింగ్స్ ఉంటాయి అన్న మాత్రం చూశాను. జస్ట్ అవగాహన కూడా లేదు. ఇక్కడికి వచ్చాక అంత అవగాహన వచ్చింది. ఏం తెలుసుకున్నావమ్మా అసలు అసెంబ్లీ సమావేశాల గురించి? ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన వచ్చిందా మీకు? వచ్చింది. ఇక్కడికి వచ్చి ఆ అసెంబ్లీలో కూర్చున్న తర్వాత నాకు ఎంతగానో తెలిసింది ఈ అసెంబ్లీ అంటే ఏంటనేది. అసెంబ్లీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా బిల్లు ఎలా పాస్ అవుతుంది, చట్టాలు ఎలా ఉన్నాయి, చట్టాలు ఎలా చేస్తారు, ఎన్నో అవగాహన వచ్చింది. అసలు ఇవంతా మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి, మా స్కూల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పాలనేదే నా ఆశ. ఏంటమ్మా అసలు నారా లోకేష్ గారు కాన్స్టిట్యూషనల్ డే రోజుని ఇలా పిల్లలందరినీ తీసుకువస్తాను, ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళని కూడా కూర్చోబెట్టాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అసలు అనుకున్నారా మీరు ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ తీసుకొస్తారు, ఈ విధంగా చేస్తారు అని? లేదు, అసలు అనుకోలేదు. చెప్పిన దానికి ఏదో ఒకటి మా డిస్టిక్లో కానీ ఇంకెక్కడైనా తోడుకొని జస్ట్ ఒక చెప్పి పంపించేస్తారేమో అనుకున్నాను, కానీ ఇంత రిస్క్ తీసుకొని ఇంత చేసి అస్సలు చేస్తారని కూడా అనుకోలేదు. ఎంత చేశారంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలుకి హ్యాట్స్ ఆఫ్. నిజంగానే ఇంతవరకు నేను ఎక్కడ ఇలాంటివి చూడలేదు, ఇంతవరకు ఇంకా చూస్తానే లేదో కూడా డౌటే. కానీ ప్రతి సంవత్సరం చేస్తానన్నారు మాత్రం, అది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంత బాగున్నారంటే ఫ్రెండ్లీగా, క్లోజ్గా షేక్ హ్యాండ్ ఇస్తూ అలా ఎవ్వరు ఇవ్వరు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోటో, ఆటోగ్రాఫ్ ఇచ్చి, ఆ బుక్స్ ఇచ్చి ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. అసలుకి నమ్మని కావట్లేదు, ఇక్కడే ఉన్నామా, ఆ ఫోటో తీసుకున్నామంటే కాళ్ళకు నేలపైన ఉండట్లేదు, ఎగురుతున్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది. తల్లి, ముఖ్యంగా మీ నియోజకవర్గం నుంచి కానీ, ముఖ్యంగా మీ స్కూల్ నుంచి కానీ నువ్వు మాత్రమే సెలెక్ట్ అయ్యావు ఈ అసెంబ్లీ సమావేశాలకి. మరి నువ్వు ఇక్కడ గెయిన్ చేసిన నాలెడ్జ్ కానీ, ఇక్కడ వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ మీ స్కూల్ పిల్లలకి అందరికీ చెప్తావా? మొత్తం ప్రతి ఒక్కరికి అసెంబ్లీలో నిలబెట్టి మరి చెప్తాను. ప్రతి ఒక్క మాటను చెప్తాను, ఒక్క మాట మిస్ అవ్వను, ప్రతి ఒక్కటి చెప్తా. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రావడానికి కూడా ఏదో ఒకటి నా వల్ల తగినంత మోటివేషన్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడికి వేరే వాళ్ళని కూడా పంపుతానని చెప్తా. అంటే నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మీతో మాట్లాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఇంత దూరం వచ్చి అంతసేపు వాళ్ళకున్న డ్యూటీకి, వాళ్ళకున్న బిజీకి ఇంతసేపు ఇక్కడ వచ్చి స్పెండ్ చేయడం అనేది చాలా విషయం. స్పెండ్ చేసింది కాకుండా వాళ్ళు మా కోసం మోటివేషన్ స్పీచ్ ఇచ్చి, ఫొటోస్ ఇచ్చి, ఆటోగ్రాఫ్స్ ఇచ్చి ఇంత మంచిగా చూస్తారని అనుకోవట్లేదు. అసెంబ్లీకి ఎడ్యుకేషన్ మినిస్టర్ తోడుకుని వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఉంటారు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బిజీ టైంని మా కోసం ఇంత స్పెండ్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఎవరు చేసిండరు అంత బాగా చేశారు వాళ్ళు. అమ్మ తల్లి, నీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? నాకు ఇంతవరకు పొలిటీషియన్లో ఎవరు నచ్చదు సీరియస్గా. ఈరోజు చూసినప్పటి నుంచి నాకు నారా లోకేష్ గారు అంటే పిచ్చ ఫ్యాన్ అయిపోయాను నేను ఆయనకి. ఎందుకని అసలు? అంటే అంత ఫ్రెండ్లీగా నేను ఏ పొలిటీషియన్తో ఉండింది లేదు, ఎవరిని చూసింది లేదు కూడా. ఆయన చూసాక అంత ఇన్స్పిరేషన్, అంత మోటివేషన్ వచ్చింది. ఎంత బాగున్నారంటే అసలు ఆయన పెద్ద పొలిటీషియన్ కూడా చూపించుకోవట్లేదు, మాలో ఒక్కడిగా ఉంటున్నాడంటే చాలా పెద్ద విషయం అది. బాగా మాట్లాడారా మీ అందరితో కూడా? నారా లోకేష్ మాట్లాడారు. ఆ అసెంబ్లీకి తోడుకెళ్ళాక అన్నీ తీసి చూపించి అంత బాగా చెప్పి అర్థమైందా లేదా అంతా అడిగి క్వశ్చన్స్ కూడా అడిగారు. ఎంత బాగా చేశారంటే అంత బాగా. మొత్తం లోపల చూపించేంత వరకు, భోజనాలు తోడుకొచ్చినంత వరకు కూడా ఆయనే ఉన్నారు మాతో. బాగా చూపించారు. భోజనం కూడా మాతోనే కలిసి తిన్నారు. ఏంటి ఎలా అనిపించింది? ముఖ్యంగా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ప్రజెంట్. మీకు ఆయన ఈ బాధ్యత తీసుకున్న తర్వాత, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత మీ స్కూల్స్ ఎలాంటి రీఫార్మ్స్ని మీరు గమనించారు?
ప్రభుత్వ స్కూల్లో స్ట్రెంత్ ఏమన్నా పెరుగుతుందా? ఎలా ఉంది పరిస్థితి అసలు ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి? ముందైతే ఏమో తెలియదు కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి 2 years అవుతుంది. నేను 8th ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చాను. ఇంతకు ముందు ఎలా ఉండిందో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. సెమిస్టర్ బుక్స్ పెట్టడం కానీ, సాటర్డే నో బ్యాగ్ డే ఇవ్వడం కానీ, నెక్స్ట్ చాలా ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, ఇంత దూరం పిలుచుకురావడం కానీ, ఎడ్యుకేషన్ కోసం ఎంత పాటుపడుతున్నారంటే ఆయన అంత పాటుపడుతున్నారు. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఇంత చేయరేమో కానీ మా ఎడ్యుకేషన్ కోసం అంత చేస్తున్నారు. ఆఖరిగా ఏం చెప్తావు అమ్మ నారా లోకేష్ గారి గురించి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ? మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలానే చేయండి. మీరు మా కోసం ఎంత పాటుపడుతున్నారో అలానే చేయండి. మీకోసం మా వల్ల తగినంత చదివి మన రాష్ట్రం కోసం మంచి పేరు, మీకోసం మంచి పేరు తెచ్చి పెడతామని చెప్తామా సార్. ఈరోజు రాష్ట్రంలో ఆర్ఎంబి డిపార్ట్మెంటు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రహదారులన్నీ గుంతలమయమై ఈరోజు రిపేర్లు చేయడానికి కూడా వీలు కానిటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటా ఉంది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంటు. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలు, వారు చేసినటువంటి నిర్లక్ష్యం ఈరోజు దాదాపుగా ప్రభుత్వం మీద 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. దీనికంతటికీ కూడా కారణం ఏంటంటే, ఏదైనా ఒక డిపార్ట్మెంటులో ఒక రోడ్డు వేసిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మరమ్మతులు కానీ ఎక్కడైనా రిపేర్లు కానీ వస్తే వెంటనే వారిని రెన్యూవల్ చేస్తారు. ఎక్కడైనా గుంతలు పడితే ఆ వెంటనే గుంతలు పూడ్చడం జరుగుతుంది. అటువంటిది ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రహదారులన్నీ పాడైపోయి రిపేర్లబుల్ ఏదైనా దాని మీద రెన్యూవల్ కూడా చేయడానికి దాదాపుగా 14-15 కిలోమీటర్లు పనికి రాకుండా పోయింది. అదేవిధంగా 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22,000 కిలోమీటర్లు బీటీ రహదారులని కూడా పూర్తి చేసి 7,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు మేము నిర్మిస్తే ఈరోజు వాటిని అన్నిటిని కూడా గతంలో శాంక్షన్ అయినటువంటి అనేకమైనటువంటి రోడ్లకు కూడా శాంక్షన్ గత 2014-19లో మా యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేసి రాష్ట్రంలో 6,534 కిలోమీటర్లకు 5,000 కోట్ల రూపాయలతో ఏఐబి ద్వారా ఆ రోజు మేము శాంక్షన్లు తీసుకొచ్చాము. జనరల్గా ప్రభుత్వాలు మారిన వెంటనే అక్కడ ఏవైతే శాంక్షన్ ఉన్నాయో ఆ పనులు కూడా అన్నిటిని కూడా కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని ఆపేశారు, అమరావతి రింగ్ రోడ్డుని దాన్ని కూడా పనులు నిలిపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కిలోమీటర్లు ఉన్నా కానీ కూడా నాడు ఆ ప్రభుత్వం అంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ మాల కింద 36,000 కోట్లతో 5 జాతీయ రహదారులు తీసుకొస్తే వాటిని కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. వీటన్నిటి పాపాల వలన ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఎదురుతున్నప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఆర్ఎండ్బి రహదారులలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు మేమంతా కూడా వాటన్నిటిని కంప్లీట్ చేయాలని ఒక నిర్లక్ష్యం యొక్క కృతనిశ్చయంతో ఈ సంవత్సరము మిషన్ పార్ట్ హోల్ కింద దాదాపుగా 22,000 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంతా కూడా 1,061 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా మిషన్ పార్ట్ హోల్స్ తీసుకొని శరవేగంగా ఆ పనులన్నిటిని కూడా 6 నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది.